మార్నింగే ఎంత బీపీ లేపిచ్చేసిందో నా కూతురైతే. నాకే ఐస్ క్రీమ్ పిచ్చంటే నా కూతురికి ఇంకా డబల్. జీన్ ఎక్కడ పోతది చెప్పండి. సో, ఇంక అలిగి ఇక్కడ కూర్చుంది. అది తన ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో, ఇక్కడైతే టిఫిన్‌లోకి ఈరోజు బెల్లం దోసలు చేస్తున్నాను. ఎప్పుడు రొటీన్ దోసలే ఎందుకు అని చెప్పేసి ఈరోజు బెల్లం దోసలు చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం బెల్లంని కరగబెట్టుకోవాలి. దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే పోతది. స్టెయిన్ చేసుకొని ఆ బెల్లం సిరప్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ పిండి మన దోస బ్యాటర్ లాగా లూజ్‌గా ఉండకూడదు. కొంచెం థిక్‌నెస్‌గా ఉండాలి. అప్పుడే బెల్లం దోసలు చాలా వస్తాయి. ఎప్పుడైనా దోస వేయగానే చిన్న చిన్న బబుల్స్ వచ్చేసాయంటే దోస పర్ఫెక్ట్‌గా వచ్చినట్టే. ఇక్కడైతే సూపర్‌గా వచ్చాయి. పల్లి చట్నీ కాంబినేషన్‌తో తినండి వేడివేడిగా. చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఇంకో మంచి రెసిపీ మీ అందరితో షేర్ చేసుకున్నాను. డాబా స్టైల్ ఆలూ బఠానీ కర్రీ. చాలా బావుంటుంది. నాన్ వెజ్ లవర్స్ కూడా డెఫినిట్‌గా నచ్చుతుంది. ఈ కార్తీక మాసంలో అయితే డెఫినిట్‌గా ట్రై చేయండి. లాంగ్ వీడియో ట్యాగ్ చేస్తున్నాను. వాచ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.